హలో అండి అందరికీ. నేనైతే ఫస్ట్ టైం అయితే జున్ను అయితే ప్రిపేర్ చేశాను. సో ఎలా చేశానో చూపిస్తాను చూడండి. దానికి నేనైతే జున్ను పౌడర్, ఇంకా ఫ్రెష్ మిల్క్ ప్యాకెట్ ఒకటి, బెల్లం, ఇంకా మన టేస్ట్ కోసమని మిరియాలు, యాలకులు అయితే తీసుకున్నాను. సో నేనైతే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ముందుగా అయితే బెల్లం ఇలాగా తురుమైతే ఉంచుకోవాలి. చిన్నగా కట్ చేసుకుని అయితే ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే పాలు అనేవి అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాలు దాంట్లోకి మనమైతే కొంచెం కొంచెంగా బెల్లం అనేది అయితే వేసుకోవాలండి. బెల్లం కరిగేదాకా మొత్తం అయితే మనం కలపాలి. ఇప్పుడు ఈ మిక్చర్లోకి జున్ను పౌడర్ అనేది అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు కానీ జున్ను పాలు అవైలబుల్గా ఉంటే మీరు జున్ను పాలతో చేసుకోవచ్చు. ఎవరికైతే జున్ను పాలు దొరకవనుకుంటారో వాళ్ళైతే మన ఇంటి దగ్గరలో ఉన్న కిరాణా స్టోర్ కానీ ఏదైనా దగ్గరలో మార్కెట్స్ అవి ఉంటే అక్కడైతే మనకైతే జున్ను పౌడర్ అనేది అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ప్యాకెట్ కూడా ఒక 70 రూపీస్కి వచ్చింది, 100 బిలోలో కాబట్టి మనమైతే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడు అయితే మనమైతే కలుపుకోవాలి. చూడండి, బెల్లం అయితే కరిగేదాకా నేను కలుపుకున్నాను. కలర్ కూడా ఈ విధంగా నాకైతే చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మిరియాలు ఇంకా యాలక్కులు అనేవి అయితే యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అనేది అయితే మిస్ అయింది. ఆ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ని అయితే మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మీరు ఏ గిన్నెని తీసుకోవచ్చు. సో కుక్కర్, ఇడ్లీ కుక్కర్ది ఉంటుంది కదా, దాంట్లో పెట్టినా పర్లేదు. అందులో వాటర్ వేసి దాని మీద స్టాండ్ పెట్టి మనం బౌల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉడికిందా లేదా అనేది అయితే మనం చాక్తో టెస్ట్ చేయాలండి. ఉడికితే అలా వాటర్ స్ట్రక్చర్లో ఉంటే ఉడకలేనట్టు. చాలా టైం పట్టింది, ఇంకా 1 అవర్ అయిపోయింది అనేసి నేనైతే తీసేసాను. సో ఇది జున్ను అయితే ఒక అరగంటలో ఉడికిపోద్ది. ఇప్పుడు ఇది నేను తిప్పడానికి ఎలా వస్తుందో ఈ గిన్నెలోంచి, అంటే షేప్ వస్తుందో రాదని అయితే నేను అసలు అనుకోలేదు. ఇలా అవుతుందని నిజంగా అనుకోలేదు. ఇలా అయ్యిందండి నా జున్ను అయితే. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. కానీ ఏదైనా ఏం తేడా చేశాను నాకే తెలియట్లేదు. కరెక్ట్గా నాకైతే బౌల్ షేప్ అనేది అయితే రాలేదు. చాలా వరకు ఇలా పీసెస్గా కట్ చేసుకొని అయితే మేమైతే తినేస్తాం. సో నేనేమైనా మిస్టేక్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.